అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో మీరు పవన్ కళ్యాణ్ సచివాలయానికి వచ్చిన సందర్భం గురించి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో కామెంట్ బాక్స్లో రాయండి. మీ ఆనందాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసి పంచుకోండి. ఆల్రెడీ మేము సెక్రటేరియట్ దగ్గర ఉద్యోగులతో మాట్లాడాము. వాళ్ళు ఏం మాట్లాడారో కూడా మీకు చూపించాము. చాలామంది మహిళలు, యువత పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. రేపటి నుంచి పవన్ కళ్యాణ్తో కలిసి వాళ్ళందరూ పని చేయబోతున్నారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాము. సమయం అయిపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఛాంబర్ దగ్గరికి వచ్చే దృశ్యాన్ని మేము చూడాలనుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్నాం అంటూ సెక్రటేరియట్ ఉద్యోగులు కూడా చాలా ఆసక్తిగా, ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఆనందాన్ని కూడా ఆర్టీవీతో పంచుకున్నారు. మీ ఆనందాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. డిప్యూటీ సీఎం గారి తాలూకు అంటూ నాకు చాలా కామెంట్స్ కనిపిస్తున్నాయి. మేమందరం డిప్యూటీ సీఎం గారి తాలూకు అంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్కి మహర్దశ వచ్చింది అంటూ చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. మీ ఆనందాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సెక్రటేరియట్ దగ్గర ఉన్న ఉద్యోగులు కూడా వాళ్ళ ఆనందాన్ని ఆర్టీవీ కెమెరా ముందు పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆయన ఛాంబర్ దగ్గరికి రావడం కోసం మేము ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. చాలాసేపటి నుంచి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి సెక్రటేరియట్ దగ్గరికి వెళ్దాం. సెక్రటేరియట్ దగ్గర మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, చాలాసేపటి నుంచి ఇద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ నడుస్తుంది. ఇద్దరు ఒకరికొకరు అభినందనలు తెలియజేసుకున్నారు, పుష్పగుచ్చం ఇచ్చారు, ఆలింగనం చేసుకున్నారు, నవ్వుతూ మాట్లాడుకున్నారు. కానీ పాలన గురించి కూడా చాలా సీరియస్ డిస్కషన్ నడుస్తున్నట్టుగానే తెలుస్తోంది. బయట సెక్రటేరియట్ ఉద్యోగులు కూడా చాలా ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ రా కోసం. ఇంకా ఎంతసేపు భేటీ జరిగే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ ఎన్ని గంటలకు ఆయన ఛాంబర్ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది? ఎస్ రోహిత్, చాలా ఆసక్తికరమైన విషయాలు అయితే లోపల చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళినప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో సీఎం ఛాంబర్లోకి వెళ్ళంగానే అక్కడ ఆంధ్రప్రదేశ్ అధికార చిహ్నాన్ని చూపిస్తూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి ఒక మాట మాట్లాడారు. మీరు ఈ చిహ్నానికి గౌరవం, హుందాతనం తెచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరిస్థితి ఉంది. దానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, అంటే ఈ ఏర్పాటులో తొలిపేటలో మాత్రం చాలా పలు రకాలైన అంశాలు, మంత్రుల పదవుల దగ్గర నుంచి మంత్రుల శాఖలను ఏ విధంగా నిర్వర్తించాలి, జరగబోయే 4 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాల మీద కూడా చాలా సీరియస్గా డిస్కషన్ జరుగుతున్నట్టుగా ఒక సమాచారం అయితే అందుతోంది. డెఫినెట్గా ఈ భేటీ మాత్రం చాలా కీలకమైన అంశాన్ని, ఇరువురు మాత్రమే ఈ భేటీలో పాల్గొన్నారు. మొదట వీరు ఎమ్మెల్యేలు ఉన్న మంత్రులు ఉన్నప్పటికీ కొంతమంది అయినప్పటికీ వీళ్ళు మాత్రం ఇప్పుడు మాత్రం చాలా క్లియర్గా కేవలం దీనికి సంబంధించిన వ్యవహారాలు మాత్రమే నడుస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు ఏకాంతంగా చాలా పలు విషయాల మీద మాట్లాడుతున్నారు అనేది మనకి సీఎంఓల నుంచి అందుతున్న సమాచారం. చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్ లోపలికి రాగానే చంద్రబాబు తన సీట్లో నుంచి లేచి వెళ్ళి మరీ పవన్ కళ్యాణ్ని కౌలించుకొని ఆలింగనం చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. అప్పుడే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ చిహ్నానికి చూపించి చిహ్నానికి మీరు హుందాతనం తీసుకుని వచ్చిన నేను అదే విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మీరు అదే విషయాన్ని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చిహ్నాన్ని, అధికారిక చిహ్నాన్ని చూపించి మీరు ఆ చిహ్నానికి చాలా హుందాతనాన్ని తీసుకొచ్చారు అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకసారి సచివాలయంలో చంద్రబాబును కలిసిన తర్వాత ఏం జరిగింది, అక్కడ ఏం జరుగుతుందో మా ప్రతినిధి కృష్ణమోహన్ కూడా అందిస్తాను. నేను కూడా 2 ముక్కలు చెప్తాను. సీఎం ఛాంబర్లోకి వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నాన్ని చూపించి మీరు ఆ గుర్తుకు హుందాతనం తీసుకొచ్చారు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దాంతో చంద్రబాబు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలి భేటీలో పలు అంశాలపై ఇరువురి మధ్య చాలా సీరియస్ చర్చ జరుగుతోంది. పాలన ఏ విధంగా ఉండాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలి, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టం ఏంటి, 5 ఏళ్లలో ఈ రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి తీరాలకు చేర్చాలి అంటే ఏ విధంగా కలిసికట్టుగా పాలన అందించాలనే విషయం గురించి మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సీఎం చంద్రబాబుతో సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తొలిసారి తన ఛాంబర్కు వచ్చిన పవన్ కళ్యాణ్ను సీట్లోంచి లేచి పవన్ కళ్యాణ్కు ఎదురు వెళ్ళి ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సీఎం ఛాంబర్లో ఉన్న
అధికార చిహ్నాన్ని చూపించి మీరు ఆ గుర్తుకు హుందాతనం తీసుకొచ్చారు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలి భేటీలో పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరుగుతోంది. మరికొద్ది సేపట్లో చర్చ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ఆయన ఛాంబర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. రెండవ బ్లాక్లో 211 లేదా 212 ఈ రెండిటిలో ఏదో ఒక ఛాంబర్ని పవన్ కళ్యాణ్ కోసం కేటాయించే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఆ 2 ఛాంబర్లని కూడా పరిశీలించిన తర్వాత తనకు ఏ ఛాంబర్ అనువుగా ఉంటుంది, తనకు ఏ ఛాంబర్ నచ్చిందనే విషయాన్ని ఆయన నిర్ణయం తీసుకుని ఆ ఛాంబర్ను ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. 211 లేదా 212 ఈ రెండిట్లో ఏదో ఒక ఛాంబర్ను పవన్ కళ్యాణ్ ఆయన అధికారిక కార్యక్రమాలను నిర్వహించడానికి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూసాం ఆర్టీవీ కెమెరా ముందుకు వచ్చి ఆర్టీవీ మైక్లో చాలామంది సెక్రటేరియట్ ఉద్యోగులు అక్కడికి వచ్చిన సాధారణ ప్రజలు కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి అందించే పాలన చాలా సమర్థవంతంగా ఉంటుంది, ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడుతుంది అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కమెంట్స్లో కూడా చాలా ఎక్కువ కమెంట్స్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం గారి తాలూకు అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు పాలన చాలా సమర్థవంతంగా ఉంటుంది, కలిసి అందించే పాలన ఆర్థిక అభివృద్ధి పరుగులు పెట్టడానికి దోహదపడుతుంది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చాలా ఎక్కువ మంది తమ సంతోషాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేసి కంగ్రాట్స్ చెప్తూ ఉన్నారు, అభినందనలు తెలియజేస్తున్నారు. ఒక్కసారి నేను మిమ్మల్ని పవన్ కళ్యాణ్ ఛాంబర్ దగ్గరికి తీసుకువెళ్ళబోతున్నాను. పవన్ కళ్యాణ్ ఛాంబర్ దగ్గర నుంచి సమాచారాన్ని మీకు చూపించబోతున్నాను. పవన్ కళ్యాణ్ ఛాంబర్ దగ్గరే మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఛాంబర్ దగ్గరికి మంగళగిరి జనసేన అభిమానులు కూడా చేరుకున్నారు. ఇప్పుడు నేను మీ అందరినీ కూడా పవన్ కళ్యాణ్ ఛాంబర్ దగ్గరికి తీసుకువెళ్ళబోతున్నాను. సో మీరు ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను పవన్ కళ్యాణ్ ఛాంబర్ దగ్గరికి తీసుకువెళ్ళబోతున్నాను. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్, పవన్ కళ్యాణ్ని కలవటానికి మంగళగిరి జనసేన కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. 211 లేదా 212 ఈ రెండిట్లో ఏదో ఒక ఛాంబర్ని పవన్ కళ్యాణ్ తీసుకునే అవకాశం ఉంది అని తెలుస్తోంది. సో ఆ ఛాంబర్ దగ్గర ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? అసలు 212 ఛాంబర్లోకి ఇప్పటికే మంగళగిరి జనసేన లీడర్ చిలపల్లి శ్రీనివాస్ కూడా లోపలికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆయన కూడా లోపలికి వెళ్ళి 212 ఛాంబర్ని పరిశీలిస్తున్నారు. 212 ఛాంబర్ సంబంధించినటువంటి ఛాంబర్నే పరిశీలిస్తున్నారు. జనసేన సంబంధించిన లీడర్స్ వాళ్ళంతా కూడా సెక్యూరిటీ వాళ్ళంతా కూడా ఛాంబర్ని చూసి బయటికి వస్తున్నట్టు దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆయన పర్సనల్ సంబంధించి కేకే గారు వీళ్ళంతా కూడా ఛాంబర్ చూసి వస్తున్నారు. ఒకసారి చిలపల్లి శ్రీనివాస్ ఉన్నారు. సార్ ఛాంబర్ చూసారు, ఏది ఖరారు చేశారు సార్? తెలియదు సార్, అంతవరకు నాకు తెలియదు. 212 చూసారని చెప్తున్నారు సార్. ఒక్క నిమిషం సార్, ఏం చెప్తారండి సార్? ఏదైనా ఖరారు చేస్తారా? పవన్ కళ్యాణ్ చూస్తారు ఇప్పుడు వచ్చి? తెలియదండి, అదే వెళ్తున్నాం అక్కడికి, సార్ దగ్గరికి. అక్కడ సీఎం గారి దగ్గర ఉన్నారు, అక్కడికి వెళ్తున్నాం అండి. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది 212 ఛాంబర్ని అయితే చూశారని చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా లోపలికి వెళ్ళి చూసి బయటికి వెళ్తున్నారు. జనసేన సంబంధించిన అందరూ కూడా 212 ఛాంబర్ని చూసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.